అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు విష్ణు సహస్రం మొదలైందని మనం ఎన్నోసార్లు వింటున్నాము పెద్దవాళ్ళ ద్వారా. ఈ విష్ణు సహస్రంలో కింది శ్లోకములు 108 సార్లు జపిస్తే ఏ ఏ పనికి ఏది మంచి శ్లోకము ఇక్కడ ఇచ్చారనమాట. ఒక్కొక్క మంత్రాన్ని ఏది మనకి సంకల్పం చేసుకుంటాము, ఏది మనకు కావాలి అనుకుంటున్నామో ఆ మంత్రాన్ని 108 సార్లు కానీ 111 సార్లు కానీ జపించాలని చెప్తున్నారు. విద్యాభివృద్ధికి 14వ శ్లోకం. సర్వ విద్వానుర్విశ్వక్షేణో జనార్దనః వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్కవి. విద్యాభివృద్ధికి 14వ శ్లోకము. సర్వ విద్వానుర్విశ్వక్షేణో జనార్దనః వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్కవి అనేది 108 సార్లు కానీ 111 సార్లు కానీ చదవాలి. విద్యాభివృద్ధి గురించి మనం సంకల్పిస్తే. రెండవ పాయింట్, ఉదర రోగ నివృత్తికి 16వ శ్లోకం. అదేంటి? బ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజః. విసర్గలు కంపల్సరీ కరెక్ట్గా పలకాలమ్మా. ప్రతి ఒక్క శ్లోకంకి ఎక్కడెక్కడ విసర్గాలు ఉన్నాయో ఆ విసర్గాలు కంపల్సరీ పలకాలి. ఫస్ట్ శ్లోకం విద్యాభివృద్ధికి ఏం చదివాం మనం? సర్వ విద్వానుర్విశ్వక్షేణో జనార్దనః వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్కవి. నెక్స్ట్ శ్లోకం సెకండ్ది ఉదర రోగ నివృత్తికి 16వ శ్లోకం. బ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజః అనఘో విజయో జేత విశ్వయోనిః పునర్వసుః. 3వ శ్లోకము ఉత్సాహమునకు 18వ శ్లోకం. వేద్యో వైద్యా సదా యోగి వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః. వేద్యో వైద్యా సదా యోగి వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః. 4వ పాయింట్, మేధా సంపత్తికి 19వ శ్లోకం. మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః అనిర్ద్వేషపోః శ్రీమానమేయాత్మా మహాదృదృక్. మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః అనిర్ద్వేషపోః శ్రీమాన్ అమేయాత్మా మహాదృదృక్. కంటి చూపుకి 24వ శ్లోకం. అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మ సహస్రాక్ష సహస్రపాద్. అంటే విష్ణుమూర్తికి 1000 కళ్ళు ఉంటాయి అనేది మీనింగ్లో వస్తుంది కదా, అలా ఆయనను తలుచుకుంటూ ఈ 5వ శ్లోకం చదివితే మేబీ నాలాంటి వాళ్ళకందరికీ చాలా మంచిది కంటి చూపు. 24వ శ్లోకము. అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః సహస్రమూర్ధ విశ్వాత్మ సహస్రాక్ష సహస్రపాద్. అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః సహస్రమూర్ధ విశ్వాత్మ సహస్రాక్ష సహస్రపాద్. 6వ శ్లోకం. కోరికలు నెరవేరుటకు 27వ శ్లోకం. మనకి ఏ కోరిక ఉన్నా ఈ శ్లోకం చదివితే అది నెరవేరుతుందని. అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టాశిష్టకృచ్ఛి సిద్ధార్థా సిద్ధ సంకల్పః సిద్ధిదసిద్ధి సాధనః. అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టాశిష్టకృచ్ఛి సిద్ధార్థా సిద్ధ సంకల్ప సిద్ధిదసిద్ధి సాధనః. వివాహ ప్రాప్తికి 7వ పాయింట్ 32వ శ్లోకం. భూత భవ్య భవన్నాదా పవన పావనో నలః కామః కామకృత్కాంతః కామః కామప్రద ప్రభుః. భూత భవ్య భవన్నాదా పవన పావనో నలః
కామః కామకృత్కాంతః కామః కామప్రదప్రభుః. అభివృద్ధికి 8వ శ్లోకం, 8వ పాయింట్, 42వ శ్లోకం. వ్యవసాయో వ్యవస్థానా సంస్థానస్థానదో ధ్రువః పరిరుద్ధ పరమస్పష్టతుష్టపుష్టస్వేక్షణः. వ్యవసాయో వ్యవస్థానా సంస్థానస్థానదో ధ్రువః పరిరుద్ధ పరమస్పష్టతుష్టపుష్టస్వేక్షణः. 9వ పాయింట్, మరణ భీతి తొలుగుటకు 44వ శ్లోకం. వైకుంఠ పురుష